జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ నెల మీకు చాలా విధాలుగా అనుకూలం ఉంటుందండి. సింహరాశి మిత్రులారా, మీకు చాలా బాగుంటుంది. అన్ని వీడియోస్ చూసి ఫోన్ చేసి అడుగుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నామని. ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు గురుగారిని అడుగుతున్నారు. గోచారం అంతా ఒక 140-150 కోట్ల మంది ఉంటే అందులో 10% మంది మాత్రమే మీరుంటారు. అది అందరికీ వర్తిస్తుంది కాదు. గోచారం అంటే యూనివర్సల్, మీ వ్యక్తిగతం అంటే మీ వ్యక్తిగతమే. కాబట్టి కేతువులు సింహం అద్భుతం. మీరు అద్దం ముందు ఉన్నట్టే సాధిస్తారండి. సింహం ఎప్పుడైనా ఓడిపోతుందా? అంత అద్భుతంగా సాధిస్తారు. సూర్యుడి మరియు బుధుడు 4వ ఇంటి పైన ప్రభావం చూపుతున్నాడు. లగ్నంలో కేతు అనుకూలంగా. సో నో ప్రాబ్లం, మీకు నో ప్రాబ్లం. అంతే. 23 నుండి మీకు అద్భుతం. పోయిన నెల మే 23 నుండి మీకు వెలుగు వచ్చినట్టే. మీరు మంచి ఇప్పుడు నేను షూటింగ్లో ఎలా ఇన్ని లైట్స్ మధ్య కూర్చున్నాను, అలాగే సింహరాశి వారు అద్భుతంగా ఉన్నారు. అష్టమ శని వల్ల నాకు ఏమో అయిపోతుందో ఈ పానిక్ అంతా అవ్వాల్సిన అవసరం లేదు. అన్ని రకాల వీడియోలు చూసి బుర్రను పాడు చేసుకోకండి. సూపర్గా ఉంది మీ జాతకం, అద్భుతంగా ఉంది. లగ్నంలో కేతు అనుకూలంగా ఉన్నాడు. రాహు కేతువు షార్ట్ టైం సమస్యలు ఇస్తుంటారు. రాహు కేతువులు అంతా ఏం చేస్తారు, ఏమో అయిపోతుంది అవన్నీ షార్ట్ టైం, అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా అయిపోతుంది. కాబట్టి రాహుకేతు కూడా మీకు ఏం పెద్దగా ఇబ్బంది పెట్టరు. మళ్ళీ చెప్తున్నా, మీరు చాలా బాగుంటారు. గోచార ప్రకారంగా లగ్నంలో కేతు, సప్తమంలో రాహు, అష్టమంలో శని, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, లాభస్థానంలో గురువు, వ్యయంలో కుజుడు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా పెరుగుతాయి. సింహరాశి మిత్రులారా, దీనికోసమే కదా మీ ఆరాటం. అన్నీ అనుకూలంగా ఉంటాయి. పదోన్నతి, బదిలీ ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మహిళలు అయితే ఉద్యోగం చేస్తున్న మహిళలకి మంచి అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. ఊహించని మద్దతు లభిస్తుంది సమాజంలో. ఈ నెల సుదీర్ఘ ప్రయాణాలు కూడా స్త్రీ పురుషులు ఎవరైనా చేస్తారు. లోను, రాయితీ, పర్మిషన్ చాలా అద్భుతంగా ఉండి అన్నీ వస్తాయి. ప్రముఖులతో, సమాజంలో ఉన్నత పరిస్థితిలో ఉన్న వారికి పరిచయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. వృత్తి ఉద్యోగాల భారీగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం దొరుకుతుంది. నిరుద్యోగాలకు ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. వ్యాపారంలో కొత్త పంతులు దొక్కుతారు. ఆహా, ఇది కదా సమయం అని అనుకుంటారు. శని భగవానుడు వచ్చినా ఆయన మనల్ని ట్యూన్ చేస్తున్నాడండి. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా, కృతజ్ఞత చెప్తాం. పేరు బదులు కొత్త వ్యాపారపరమైన సబ్సిడీ, ప్రభుత్వ రంగం నుంచి రావాల్సిన అన్ని రాయితీలు పొందుతారు. వివాహం జరగని వాళ్ళకి వివాహం వచ్చే అవకాశాలు, విడిపోయిన భార్య భర్తలు కలుస్తారు. H1 వీసా కోసం ప్రయత్నం చేసే వాళ్ళైతే మీకు అన్ని వస్తాయి. అసాంఘిక కార్యక్రమాలకి దూరంగా ఉండండి. ఇక్కడ ఇదే చెప్తున్నాను. ఇల్లీగల్ అఫైర్స్ కానీ, అసాంఘిక ఇది కానీ, అది ఏ వారైనా స్త్రీ పురుషులు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ బాగా ఉంటుంది. భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉంది. చర్మ అలర్జీ, చెవి సమస్యలు అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. రాజకీయ నాయకుడికి 70-30గా ఉంది. 70% అనుకూలంగా ఉంది. షేర్ మార్కెట్ మిశ్రమం అని కూడా చెప్పచ్చు. మీడియా రంగం వారికి చాలా బాగుంది. ఐటీ రంగం వారికి నల్లేరుపై నడకే నెల. చాలా రోజులుగా ఉద్యోగం రాని వాళ్ళు లేదా ఉద్యోగంలో స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ అవన్నీ రెమెడీ అని కూడా చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలకి అద్భుతం అని చెప్పొచ్చు. ఈ నెల అదృష్టమైనటువంటి రోజులు 3, 6, 10, 12. అదృష్ట సంఖ్యలు 2, 4. చంద్రాష్టమం 18/6/2025 సాయంత్రం 6:35 నుండి 20/6/2025 9:45 రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, భార్య భర్తల మధ్య జాగ్రత్త, కుటుంబం జాగ్రత్త. అన్నిటికంటే సైలెంట్గా ఉండడం. గమ్ గణపతియే నమః అని ఉండండి. చాలా బాగా ఉంటారు. గురువారాల్లో దక్షిణామూర్తికి ఆరాధన చేయండి. శివాలయంలో దక్షిణామూర్తి ఉంటుంది. వెళ్ళి ఒక 16 ప్రదక్షిణాలు చేయండి. ఆదివారాల్లో గణేశునికి ఆరాధన చేయండి. చక్కగా శని భగవాన్ని ప్రీతి చేసుకోండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే అని శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఇంకను మీ యొక్క ఇలవేల్పు దగ్గర మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించి ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంపన్నంగా, ఆనందంగా, ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఉండండి.
విజయవస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింది నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయవస్తు. ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. చాలా మందికి ఈ మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి. ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని ఎక్స్ప్రోజల్గా కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు. ఏమంటే ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు. ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంత వరకు గ్రహాలు మారుతూ ఉంటాయి. సుమారుగా ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కాల్స్ వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం. ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయితే ఏమేమో అయిపోతుంది, విడాకులు వచ్చేస్తుందట, విడిపోతారట, అకాల మరణాలట, యాక్సిడెంట్లట అని. ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. ప్రపంచమంతా కూడా కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందులో నుంచి మనం బైఫర్కేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు 20 కోట్ల 30 కోట్ల మంది ఉన్నారు అనుకున్నాం. ఇది గోచార గ్రహస్థితియే. గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం. ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది, ఇందులో మనం ఇంతమంది ఉన్నాం, ఇంతమందిలో ఒకరికే ఉంటుంది. సో ఆ ఒకరిని పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసిందని ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, గోచార గ్రహస్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక 20 నుంచి 30% మాత్రమే. మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది. కాబట్టి అన్నీ చూసేసి, కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం, అవతలను కూడా ఇబ్బంది పెట్టడం తప్పు. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి. ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేస్తుంది కానీ మనల్ని నాశనం చేయదు. గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు, మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే. నమస్కారం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది. దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారీ గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే 21 వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు, 60 వయసు పై చిలుకు వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు. ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు. నమస్కారం. వందే మాతరం. జై జవాన్ జై కిసాన్ అనే యొక్క నినాదంతోనే మనం మాటల్లో కాకుండా ఇంక బిడ్డ చేతుల్లో కూడా మనం ఉన్నాం. పెహల్గాం ఉగ్రదాడి మనకు చాలా ఇబ్బంది కలిగింది. దానికి ధీటుగా మన భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతో చాలా అద్భుతాన్ని, విజయాన్ని మనం సాధించాం. అందులో మన దేశం కోసం, మన కోసం ప్రాణాలు వదిలినటువంటి వీర జవాన్లకి అందరం కూడా నివాళులు అర్పిద్దాం. నిజంగా మనమందరం ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నామంటే వారు అక్కడ బార్డర్లో మన కోసం కష్టపడ్డారు. ఇలాంటి యుద్ధ ఈ యొక్క యుద్ధమైనటువంటి వాతావరణాలు మళ్ళీ మళ్ళీ రాకూడదని మనం దైవ ప్రార్థన చేసుకుంటాం. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో మనం ఉండాలని ప్రార్థన చేసుకుంటాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.